ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో వాళ్ళు ఇస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష వీళ్ళు మాట్లాడిన మాటలు ఎన్నిసార్లు అధ్యక్ష ఆ టీవీ మీరే చూశారు. నీళ్లు ఉంటే చాలు, 33,000 ఎకరాలు భూమి కావాలన్నాడు. అంటే ఎవరు ఇవ్వరని 33,000 ఎకరాలు చేసిన తర్వాత అదెట్టి ఇచ్చారన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ విచిత్రమైన వ్యక్తి అధ్యక్ష కొంతమంది మాట్లాడారు. కానీ ఎలాంటి వ్యక్తి అంటే అలాంటి ఇక్కడ చెరుకు తోటల్లో ఆ రోజుల్లోనే అగ్గిపెట్టే పరిస్థితి వచ్చారు, నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. వరల్డ్ బ్యాంక్ లెటర్ల మీద లెటర్లు రాశారు, డబ్బులు ఇవ్వద్దని, సహకరించొద్దని. అంటే ఎన్ని విధ్వంసాలు చేయాలనో అన్ని విధ్వంసాలు చేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఆ రోజు కూడా అధ్యక్ష నాకు ఒకసారి అనిపిస్తుంది, ఈ ప్రాంతంలో రాజధాని పెట్టాలన్నప్పుడు ప్రధానమంత్రి గారు వస్తారన్నప్పుడు ప్రతి గ్రామంలో దేవాలయాల్లో పూజలు చేసి అక్కడ పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని పూజ చేసి దేవాలయాల్లో మసీదుల్లో లేకపోతే చర్చల్లో అన్ని ప్రాంతాల్లో స్వర్ణ దేవాలయాలు కూడా పూజలు చేసి ఆ పవిత్రమైన మట్టిని నీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు ఇప్పుడు కూడా జ్ఞాపకం దిశ ఆయన చెప్పిన మాట, నేను ఈరోజు ఏదైతే పక్కనుండే రివర్ యమునా నదీ తీరానుండే పవిత్రమైన జలాల్ని అదే మరి పార్లమెంటు దగ్గరుండే మట్టిని తీసుకొస్తున్నా. ఇది పార్లమెంటు దగ్గర మట్టిని తీసుకొచ్చారంటే పార్లమెంటు సాక్షిగా అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత పార్లమెంటు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆ రోజే ప్రధానమంత్రి గారు చెప్పారు. అదే భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాంటిది ఈరోజు మనం చూస్తే అధ్యక్ష ఇన్ని జరిగితే 2000 ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడు రైతులు ఇచ్చింది కేవలం భూములు కాదు అధ్యక్ష, 5 కోట్ల ప్రజలకు భవిష్యత్తు ఇచ్చారు అధ్యక్ష. ప్రోగ్రెస్ లో పార్ట్నర్స్ అయ్యారు అధ్యక్ష. 217 చదరపు కిలోమీటర్ పరిధిలో రాజధాని నగరం, 16.9 చదరపు కిలోమీటర్ పరిధిలో కోర్ క్యాపిటల్. ఏపీసీఆర్డీఏ చట్టం 2014-30 అమలు చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా, అమరావతి ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకి రాష్ట్రంలో ఎక్కడా ఒకప్పుడు హైదరాబాద్లో ప్రైవేట్ భూమి ఉంది, కానీ గవర్నమెంట్ భూమి ఉండేది. గవర్నమెంట్ భూమి తీసుకొని డెవలప్ చేశాం, దానివల్ల ప్రైవేట్ భూములు కూడా విలువ పెరిగింది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వస్తాను అధ్యక్ష, ఇక్కడ భూమి లేదు కాబట్టి రైతుల ముందుకు వచ్చారు, వాళ్ళ ఉదారతతో వచ్చారు. దీనిపైన ల్యాండ్ మానిటైజేషన్కి పోతున్నాం, కొంత ల్యాండ్ తిరిగి వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తాం, కొంత భూమి రిజర్వ్ ఉంది, ఇది కూడా అమ్ముకుంటాం. నేను ముందే చెప్పినట్టు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఇన్కమ్ మీరు చూశారు, ఏం జరుగుతుంది ఒక రాజధాని వల్ల అని మాట్లాడే వ్యక్తులకి ఈరోజు హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ 1,05,000 రూపాయలు సంవత్సరానికి ప్రజల అభివృద్ధి కోసం వచ్చే ఆదాయం ఒక్క హైదరాబాద్ వల్ల 1,00,000 కోట్ల రూపాయలు వస్తుంది సంవత్సరానికి. ఈ విషయం తెలియని వాళ్ళు ఏదంటే అది మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, భూమిని మానిటైజ్ చేస్తే తిరిగి ఆ డబ్బులు కడతాం, మనం కన్స్ట్రక్షన్ చేసే సమయంలోనే ఆదాయం వస్తుంది ట్యాక్సెస్ ద్వారా, అది కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే పరిస్థితి. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై సిబిసిఐడి విచారణ జరుపుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్లాక్ మెయిలింగ్ కు తన ప్రభుత్వం భయపడదన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మైనింగ్ పై విచారణ చేయిస్తామన్నారు. వచ్చే సమావేశంలోనే సభ ముందు నివేదిక ప్రవేశపెడతామన్నారు రేవంత్ రెడ్డి. మీ డిపార్ట్మెంటే ఇన్స్పెక్షన్ చేసి తప్పు జరిగిందని షోకాజ్ నోటీస్ ఇచ్చింది, డిమాండ్ నోటీస్ ఇచ్చింది, క్రిమినల్ చర్యలు తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు నీ డిపార్ట్మెంటే లేఖ రాసింది.
మీ డిపార్ట్మెంట్ ఈ తప్పులను గుర్తించి సంవత్సరం అయింది. మేము ఆరోపణ చేయలేదు, మేము బయట